ఉప పాండవులను చంపిన అశ్వత్థామను చంపకపోతే పాయోప్రవేశం చేస్తానని ద్రౌపది చెప్పడం వల్ల భీముడు అశ్వత్థాముని చంపడానికి బయలుదేరతాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ధర్మరాజా, భీముడు ఒక్కడే వెళ్ళాడా? అది ప్రమాదం, మనం కూడా వెళ్ళడం మంచిది. ఎందుకంటే అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది. పుత్రవాత్సల్యంతో దాన్ని ద్రోణుడు అతనికి ఇచ్చాడు. ఎన్ని ఆపదలు ఎదురైనా సరే వేరే విధంగా తప్పించుకోవాలి తప్ప దీన్ని మాత్రం ప్రయోగించకు అని అశ్వత్థామకు ద్రోణుడు చెప్పాడు. మీరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకసారి నా దగ్గరకు అశ్వత్థామ వచ్చాడు. ఈ అస్త్రాన్ని నా తండ్రి తపస్సుకు మెచ్చి అగత్య మహాముని ఇచ్చాడు. దీన్ని తీసుకొని నాకు నీ సుదర్శన చక్రం ఇవ్వు అని అడిగాడు. అతని మనసులో ఉద్దేశం నాకు అర్థమైంది. నా చక్రం, కత్తి, గద చూపించి నువ్వు నీకు ఏది కావాలో తీసుకో, బదులుగా నువ్వు నాకు ఆ అస్త్రాన్ని ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే స్నేహితుడికి ఏదైనా ఇచ్చినప్పుడు బదులుగా మరొకటి తీసుకోకూడదు అని చెప్పాను. అశ్వత్థామ సంతోషంగా సుదర్శన చక్రాన్ని ఎడం చేత్తో ఎత్తబోయాడు. కుదరలేదు. కుడి చేత్తోనూ కదిలించబోయాడు. తన బలమంతా ఉపయోగించి రెండు చేతులతో ప్రయత్నించాడు. కానీ ఎత్తలేక అలసిపోయాడు. నేను 12 ఏళ్లు హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు చేసి దీన్ని సంపాదించాను. దీన్ని ఎవ్వరు, ఆఖరికి అర్జునుడు కూడా కావాలని అడగలేదు. నువ్వు అడిగావు. ఇంతకీ దీంతో ఎవరి మీద యుద్ధం చేస్తావు అని అశ్వత్థామను అడిగాను. నువ్వు చక్రం ఇస్తే నిన్ను బతిమాలైన నీతోనే యుద్ధం చేద్దాం అనుకున్నాను. అయితే ఈ చక్రం ధరించడానికి నువ్వే తగినవాడు. ఇది లేకపోయినా నాకు నష్టమేం లేదు. నీతో యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్న మహాస్త్రాలు చాలన్నాడు. అతనిలో అంత అహంకారానికి కారణం బ్రహ్మశిరోనామకాస్త్రం. భీముడికి ఏమైనా కావచ్చు అంటూ ధర్మరాజు అర్జునులతో కలిసి భీముడి దగ్గరికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి మహాభారతం వీడియోస్ ఇంకా కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.